ఇది గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ లో కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచ రికార్డు ఈరోజు సృష్టించబోతున్నారు. మీరు అందరూ కూడా పెద్ద రికార్డు అనేది ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి రికార్డు మీరు సృష్టించబోతా ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు మాట్లాడారు, మాకు వసతులు కావాలి, డ్రైనేజ్ సరిగా లేదు, మాకు క్లాస్ రూమ్ పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు అని చెప్పేసి పిల్లలు చెప్పారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇది డ్రైనేజ్ క్లీన్ చేయాలి, సౌకర్యాలు కల్పించని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం. దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది, మనం చదువుల ఉపయోగం ఏంటనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు, ఎక్కడ చేరారు, ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ చేత ఎగ్జామ్ రాయించి పాస్ చేయించాల్సిన బాధ్యత కూడా కన్సర్న్ ఎగ్జామ్స్ మీద ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యార్థులకి సౌకర్యం ఇస్తా ఉంది.